ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను గౌరవించి మీ తెలివితేటలను గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దేశంలోనే. రెండో పక్కన ఆ రోజుట్లోనే మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకటి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఈరోజు మీ అందరికీ ఆస్తిలో ఆటోమేటిక్గా మీకు వారసత్వ హక్కు వచ్చే పరిస్థితికి వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టాడు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు, మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు కూడా మా డాక్రా సంఘాలు చూస్తే దేశంలోనే నెంబర్ 1గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.